ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో నేడు నీటిని కిందకు విడుదల చేయనున్నారు. భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పైన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు సాగర్కు వచ్చి చేరుతోంది. సాగర్ సైతం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా క్రస్ట్ గేట్లు తెరిచేందుకు ప్రాజెక్టు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ఇప్పటికే 578 వద్ద కదలాడుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 276 టీఎంసీల నీరు ప్రాజెక్టులో చేరింది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4,40,000 క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఇదే ఇన్ఫ్లో మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉండడంతో క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కుడి కాలువకు 6,700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 4,600 క్యూసెక్కులు, జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం 1,200 క్యూసెక్కులు, లో లెవెల్ కెనాల్కు 320 క్యూసెక్కులను, విద్యుత్ ఉత్పత్తి కోసం 26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో నల్లగొండ, సూర్యాపేట, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేశారు. క్రస్ట్ గేట్లను దాటుకుని వెళ్లే నీరు పులిచింతల ప్రాజెక్టులోకి చేరుకునే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటే నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు, ఖరీఫ్, రబీ పంటలకు ఇబ్బందులు తొలగినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది సాగర్ ఆయకట్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించగా గత నెల 23వ తేదీన 503 అడుగుల వద్ద 120 టీఎంసీల నీటి నిల్వతో ప్రాజెక్టు జంట నగరాలకు మాత్రమే తాగునీరు అందించింది. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో తెలుగు రాష్ట్రాలలో 22 లక్షల ఆయకట్టుకు ఇబ్బందులు తొలగినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.